హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మనతో మాట్లాడబోయేది మహి బెజవాడ. మహి బెజవాడ రచయిత, ప్రచురణకర్త, యాడ్ ఫిల్మ్ మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి, ప్రస్తుత నివాసం హైదరాబాద్. పెరిగిన వాతావరణం, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, అన్వీక్షికి పబ్లిషర్స్, చదువు యాప్ ఫౌండర్, డైరెక్టర్గా ఉన్నారు. ఆయన తొలి కథల సంపుటి గన్స్ అండ్ మాన్సూన్స్ ఈ డిసెంబర్ 8వ తేదీ ఆవిష్కరణ జరుపుకుని పాఠకుల ప్రశంసలు పొందుతోంది. అన్వీక్షికి సంస్థ నుండి దాదాపు 200 పుస్తకాలతో పుస్తక ప్రేమికుల కోసం డిసెంబర్ 19 నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో మహి పాల్గొంటున్నారు. మహి గారి గన్స్ అండ్ మాన్సూన్స్ కథల పుస్తకం కొనడానికి మీరు షో నోట్స్లో ఉన్న లింక్ను ఉపయోగించవచ్చు. హర్షణీయానికి స్వాగతం మహి గారు. చాలా సంతోషం అండి. మీరు మీ కథల పుస్తకం మీరు రిలీజ్ చేసే సందర్భంలోనే మనం మాట్లాడుకోవడం హర్షణీయంలో. మేము చేసిన 500 ఆడ్ ఎపిసోడ్స్ ఇప్పటిదాకా గత 4 ఏళ్లలో మీ కథ మీద చేసిన నారింజరంగ సిరామర్కల్ కథ మీద చేసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే పాపులర్ ఎపిసోడ్. మోర్ దెన్ 35,000 డౌన్లోడ్స్ ఉన్నాయనుకుంటా. ఒక 25 కంట్రీల్లో విన్నారు దాన్ని, ఆ కథ మీద కానీ కథ మీద వచ్చిన విశ్లేషణ కానీ. సో ముందుగా మీరు ఇలా సాహిత్యంలోకి రావటానికి, కథలు రాయడం అనుకోండి, లేదు పుస్తకాల పబ్లిషింగ్, పుస్తకాల ప్రచురణలో పనిచేయడం కానివ్వండి, గత 4-5 ఏళ్ళుగా దీనికి బీజం ఎక్కడ పడింది, ఎప్పుడు పడింది? నమస్తే కుమార్ గారు, ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. హర్షణీయం వాళ్ళు నన్ను పిలిచి నా పుస్తకం లాంచ్ సందర్భంగా కానీ, ఈ రాబోతున్న పుస్తక ప్రదర్శన, బుక్ ఎగ్జిబిషన్ గురించి, అన్వీక్షికి నుంచి వస్తున్న పుస్తకాల గురించి కానీ నన్ను అడగడం ఎంతైనా ఆనందకరంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ముందుగా నా గురించి, నా ప్రయాణం గురించి, నా బాల్యం కానీ నా ఊరు గురించి చెప్పాలంటే, నేను నెల్లూరు జిల్లా కావలి మా ఊరండి. నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లోనే. కొద్దిగా ప్రముఖంగా ఉన్న ఫ్యామిలీల్లో ఒక ఫ్యామిలీ మాదంతా కంబైన్డ్ ఫ్యామిలీలో పుట్టడం. అండ్ మా ఇంట్లో ఒక వెరీ రిచ్ కల్చరల్ ఇది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి నేను. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, మా బాబాయిలు కానీ, మా ఫ్యామిలీ, మా పెదనాన్న, ఇట్లా వీళ్ళందరూ. అండ్ ఉమ్మడి కుటుంబం, హ్యూమన్ రిలేషన్స్ కానీ వీటన్నిటికీ కూడా చాలా లక్ చేసుకుంటే కానీ పుట్టాం అనమాట. అలాంటి ఇంట్లో పుట్టిన నేను. మా నాయనమ్మ గురించి చెప్పాలండి. ఫస్ట్ ఆవిడ 2 శతకాలు రాశారు, బెజవాడ వెంకట సుబ్బమ్మ గారని. ఆవిడ ఆ రోజుల్లోనే గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో హిందీ పండిట్, గూడూరు నుంచి కొంతమంది విద్యార్థులతో పాటు ఆమె వెళ్ళి అక్కడ పండిట్గా సర్టిఫికేషన్ తీసుకొని వచ్చినామె. మా ఇంట్లో దేవుడింట్లో చూస్తే గాంధీజీ ఫోటో, నెహ్రూ ఫోటో ఉండేది. అంత స్ట్రాంగ్ డివోటీ మా నాయనమ్మ. మా తాతయ్య ఏమో హీస్ ఎ బిజినెస్ మ్యాన్, ఆయన పూర్తి నాస్తికుడు. మా నాన్నమ్మ ఏమో ఫుల్ స్పిరిచువల్, డివోషనల్, అయితే మా తాతయ్య నాస్తికుడు. మా ఫాదరు కొంత లెఫ్ట్ ఐడియాలజీ కలిగిన అతను. మా బాబాయ్ వాళ్ళు డాక్టర్స్, కావల్లోనే ఉంటారు, డాక్టర్ రవికుమార్ గారు, డాక్టర్ విజయ్, మా పిన్ని. ఆయన చాలా ప్రోగ్రెసివ్ సంస్థలతో పనిచేయడము, కొన్ని ఉన్నత భావాలు కలిగిన ఇది. ఒక డైవర్సిటీ ఉండేది నాకు నేను పెరిగే టైంలోనే. ఒకవైపు పూజలు జరుగుతుంటే, ఒకవైపు నాస్తికత్వం, ఒకవైపు లెఫ్ట్ ఓరియంటేషన్, ఒకవైపు ప్రోగ్రెసివ్ సంస్థలతో పనిచేసే మా బాబాయ్ లాంటి వాళ్ళు దొరకడం. అదే ఆ రిచ్ కల్చరల్ వాల్యూస్ అన్నాను కదా, అవి అక్కడ దొరికాయి మనకి. ప్లస్ ఆవిడ ఆ రోజుల్లోనే 2 శతకాలు రాశారు, చరణదాస్ శతకం అని. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఏమన్నా పడి ఉంటుందేమో ఆమె రచన వీటిల్లో.
అదేమన్నా హెరిడిటరీగా ఏమన్నా వచ్చి ఉంటుందేమో రాయాలి ఇది. ప్లస్ ఇంకోటి ఇంట్లో ఇంట్లో విరివిగా పుస్తకాలు దొరకడం, అన్ని రకాల, ఒకవైపు రష్యన్, లెఫ్ట్, ఒకవైపు ఇవి రామాయణం లాంటి పుస్తకాలు, ఒకవైపు ప్రోగ్రెసివ్ పుస్తకాలు, ఫెమినిస్ట్ పుస్తకాలు. మా నాన్న ఆ రోజుల్లోనే నాకు రామాయణ విశ్వవృక్షం ఇచ్చి చదవనేవాడు. అదే మా నాన్నమ్మ చరణదాస్ శతకం 2 పుస్తకాలకి రామాయణం కవర్ పేజే ఉంటుంది. సో ఇలాంటి ఒక వాతావరణంలో పెరిగినవాడిని నేను. చదువు అంతా నాది కొంత వరకు నేను కావల్లో చదువుకున్నాను. తర్వాత అనంతపూర్లో మా అత్తమ్మ గారి దగ్గర ఒక 2 ఏళ్ళు చదువుకున్నాను. తర్వాత ఇక నెల్లూరే, హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ నెల్లూరు. డిగ్రీ నేను అల్లూరులో చేశాను, ఆర్కేడిసి రామకృష్ణ డిగ్రీ. ఇంటర్మీడియట్ కోరా రెసిడెన్షియల్ కాలేజ్. స్కూలింగ్ అంతా నారాయణ రవీంద్ర భారతిలో చదివాను. సో ఇది చేస్తున్న టైంలో ఇక ఇటువంటి ఫ్యామిలీలో ఉన్నాను కదా, కొద్దిగా మా ఫాదర్ ఈజ్ మోర్ కనెక్టెడ్ టు ఆర్ట్ ఫామ్స్. ఆయన అంటే చాలా చిన్నప్పటి నుంచే డ్రామాలు కానీ, మంచి పుస్తకాలు చదవడం, వెల్ రెడ్, మంచి మ్యూజిక్ వినడము, మంచి పుస్తకాలు చదవడము, ఇలా ఎక్కువ ఆయన బాగా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, నేను సమ్మర్లో ఆడుకోవడానికి వెళ్ళిపోతుండేవాడిని, క్రికెట్ ఇవన్నీ ఎండాకాలంలో. ఆయన ఉదయాన్నే షాప్కి వెళ్తూ నాకు ఏదో ఒక బుక్ ఇచ్చేసేవాళ్ళు. అది ఎంత సీరియస్ బుక్ అయినా మనకు తెలియదు, అది ఇచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్కి వస్తాను కదా, అప్పటికి ఇది చదివి నీకేమనిపించిందో అది ఒక పేపర్ మీద రాసిమని చెప్పేవాడు. అంటే నువ్వేం రాస్తావో నాకు తెలియదు, నీకేం అనిపించింది, నీకు అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదు, అర్థమైందంటే ఏ లెవెల్లో ఉన్నా కూడా ఏం అర్థమైంది. ఇలా పుస్తకాలు చదవడము, దాని గురించి కొద్దిగా రాయడం ఎండాకాలం సెలవుల్లో వీటిల్లో, అదొక గ్రేట్ థింగ్. నాకు దొరికిన ఒక అదృష్టం మా నాన్నగారి నుంచి. ఆయన చెప్పొద్దనేవాడు, పుస్తకం ఎలా ఉంది నువ్వు చెప్పొద్దు, నాకు వాక్యం రాసి ఇవ్వు అనేవాడు. నాకు మాటలు వద్దు, నువ్వు ఏదున్నా నువ్వు ఆన్ పేపర్ రాసి ఇవ్వమని చెప్పేవాడు. అది నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంత ఇది అవుతున్నాడు. సరే చదవమన్నాడు, చదివాము, ఏదో చెప్తాం కదా, మళ్ళీ రాయడం ఎందుకు అనుకునేవాడిని, చిన్నపిల్లలం కదా. సో ఇది చేస్తున్న టైంలో డిగ్రీలో మా ఫాదర్ చనిపోయారు. ముందు నుంచి కూడా మా బాబాయ్ నా స్టడీస్ కానీ వీటిలో అంతా ఆయన ఉండేవాళ్ళు. దాని తర్వాత నేను మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత పీజీకి వెళ్ళకుండా ఊర్లో కొద్దిగా సెటిల్ చేయాల్సినవి టైంలో నేను ఎక్కువ మా బాబాయ్తో మా ఫార్మసీ ఉండేది మా హాస్పిటల్లో, బాబాయ్ హాస్పిటల్లో. ఆ ఫార్మసీ చూసుకుంటా ఇక హాస్పిటల్ మేనేజ్మెంటు వీటిల్లో ఉండేవాడిని, మా బాబాయ్తో ఎక్కువ ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి ఆయన పనిచేసే ప్రోగ్రెసివ్ సంస్థలు అన్నాం కదా, జన విజ్ఞాన వేదిక కానీ, రెడ్ క్రాస్ కానీ, యూటీఎఫ్ కానీ, వీటన్నిటిలో నా పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేది. పాంప్లెట్లు రాయడం, ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, మీటింగ్లు అరేంజ్ చేయడం. అంటే అప్పుడు డిజైన్ కూడా చేసేవాళ్ళ మీరు? గ్రాఫిక్ డిజైన్ అంటే డిజైన్ చేయడం అంటే రాసేవాడిని. ఈ డిజైనింగ్ది చెప్తాను నేను, దానికి ఒక ఇది. అది బొమ్మలు వేయడం అదంతా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. బట్ అక్కడ ఉండే వస్తువులు ఉంటాయి కదా, మనకి అన్నీ దొరకవు కదా. నేను ఏం చేసేవాడిని అంటే, మా ఊర్లో జయ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. ఎండాకాలం సెలవులు ఇట్లా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి కూర్చొని ఇక మాట్లాడడము, చూడడము, పెయింటింగ్, వాళ్ళు లైన్స్ గీస్తే దాంట్లో ఫిల్ చేయడము, ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. సో అదొక నడుస్తూ ఉన్న టైము, నా బొమ్మలు నేను వేసుకుంటా అలా ఉన్న టైంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటాం మనం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో నేనున్నే. అప్పుడు ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఫోటోషాప్ రావడం, కంప్యూటర్స్ వచ్చేసినాయి, వృత్తి పనుల్లోకి ఫోటోషాప్ రావడం. చాలామంది సైన్ బోర్డ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు నాకు, భవానీ అని, జయ అని, ఇట్లా. దాంట్లో ఫస్ట్ ఈయన దాన్ని ఇంప్లిమెంట్ చేసాడు,
ఫోటోషాప్ ఇది నా ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో చెప్తున్నా. అప్పుడు నేను అక్కడ ఉండేవాడిని కదా, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట. ఆయన ఆ టెక్నాలజీని బాగా తీసుకొని ముందుకు వెళ్ళాడు. అప్పుడు నాకు సిస్టమ్ ఆయన సిస్టమ్ ఉండేది, అప్పుడు నాకు దొరికింది అది. ప్లస్ అక్కడ నేర్చుకోవడం, చూడడము, అట్లా ఒక హాబీ కింద చేసుకుంటూ ఉన్నా. తర్వాత ఇంకా దాంట్లోనే డిజిటల్ ఆర్ట్ వేయడము అట్లాంటివన్నీ దాంట్లో చేస్తున్నా. అది నా డ్రాయింగ్ దీనికి సంబంధించి గ్రాఫిక్స్ దానికి సంబంధించి నా ప్రయాణం అక్కడ దాకే ఉండింది. అంటే ఇవన్నీ మీరు మీరే సొంతంగా నేర్చుకోవడమే ఇదంతా? అంతే నాకంతా ఇది జస్ట్ నా టేస్ట్ కోసము, నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను అవన్నీ నేర్చుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను బిజినెస్ ఇవి అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత నేను ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాము. ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అవుదాము అన్నా అంటే, నాకు సినిమా కూడా ఒక మేజర్ ఇది అనమాట, గోల్. అప్పుడే అంటే నేను ముందు బ్లాగ్స్ నుంచి దీని నుంచి మేమంతా ఫ్రెండ్స్ ఆన్లైన్లో, కత్తి మహేష్, వెంకట సిద్ధారెడ్డి, అరిప్రాల సత్యప్రసాద్, నవతరంగం అని ఒక సైట్ ఉండేది, దాంట్లో ఓల్డ్ సినిమా గురించి రాయడము, ఈ ప్రాసెస్లో అంతా నేనున్నా మా దీంట్లో ఎక్కువ. సో వెంకట్ వచ్చేసాడు, తను యూకే నుంచి వచ్చేసాడు, జాబ్ వదిలేసి వచ్చేసాడు. సో అప్పుడు ఇక తను రామనాయుడులో క్రియేటివ్ హెడ్గా ఉండేవాడు. సో ఇక నేను కూడా వచ్చేసి ఇక సినిమా పర్స్యూ చేద్దామనే దీంట్లో వెంకట్ని అడగడము, వెంకట్ కూడా రమ్మని చెప్పి సరే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంత ఓపెన్ లేదు మార్కెట్, ఇండస్ట్రీ అసలు ఎప్పుడు ఇంత ఓపెన్గా లేదు. అప్పుడు ఎవరి దగ్గర పని చేయాలి, ఎవరినైనా అంటే మనం డైరెక్ట్గా ఒక సినిమా తీయాలంటే అక్కడ అసిస్టెంట్గా చేసి ఉండాలి, రైటర్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటి నామ్స్ ఉండేవి కదా. అలాంటి టైంలో నేను వచ్చాను, ప్రయత్నాలు చేస్తున్నాను, వెంకట్ ఉన్నాడు, అంత సర్కిల్ అంతా ఉంది. ఒకసారి వెంకటే చెప్పాడు, నువ్వు కొద్దిగా క్రియేటివ్గా ఉంటావు కదా, ఇలా ట్రై చేయడం కంటే ఏదన్నా ఒక ఇది స్టార్ట్ చేసి క్రియేటివ్గా అంటే ఒక యాడ్ ఏజెన్సీ లాంటిది ఏదైనా స్టార్ట్ చేసి అక్కడి నుంచి నీ పరిచయాలు పెంచుకోవడము, అంటే వర్క్ ఒకటి వస్తూ ఉంటుంది, వర్క్ చేసుకుంటూ నీ ఇంట్రెస్ట్ సినిమాలు కాబట్టి ఆ దాంట్లో నువ్వేదన్నా పర్స్యూ చేయడానికి కానీ ఏమన్నా ఇది అవ్వడానికి కానీ బాగుంటుంది అనగానే నాకు కూడా మంచిదే కదా అనిపించింది. ఆ టైంలో నాకు అరిప్రాల సత్యప్రసాద్ తను జాబు హైదరాబాద్లో ఉండింది, ఆయనకి కొంత లీజర్గా ఉన్నాడు ఆయన జాబ్ దీంట్లో. నేను వెంకట్ ముగ్గురం కలిసి ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ అని పెట్టాం, ARTIO, ఆర్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్. అండ్ ఆర్షియో అంటే గ్రీస్ గాడెస్, అది ఫెర్టిలిటీకి సంబంధించిన ఒక దేవత అనమాట. సో ఐడియాస్ ఫెర్టైల్ అవుతాయి కాబట్టి చేసా, అది బాగుంటుంది ఇలా అనుకొని పెట్టాము. ఇంకా అక్కడి నుంచి అదొక ఒక కల్చరల్ స్పేస్ లాగా తయారైంది మా ఆఫీస్ అందరికీ. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వడం కానీ, అందరు రావడం, పరిచయాలు అవన్నీ చేస్తున్న టైంలో నేను బ్రాండింగ్, యాడ్స్ ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తాను. చాలా డాక్యుమెంటరీస్ తీసాము, దాంట్లో సక్సెస్ స్టోరీస్ తీసాము, గవర్నమెంట్స్ కలిసి పనిచేసాము. ఇట్లా వెళ్తూ ఉంది. ఇలా వెళ్తూ ఉంది. ప్రాసెస్లో ఏంటంటే మేము వెంకట్ బుక్స్ వేద్దామని ఫస్ట్ అనుకున్నాం. దానికంటే ముందు అదే వెంకట్ బుక్స్ వేయడం అంటే ఇదే ఇన్ ద మూడ్ ఫర్ లవ్ వేయాలి అనే దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకరోజు ఏదో ఒక ఫేస్బుక్ పోస్ట్ చూసాం ర్యాండమ్గా, చూసి వెంకట్తో డిస్కస్ చేస్తున్నా. ఆ ఫేస్బుక్ పోస్ట్లో ఏంటంటే చాలా సెటైర్లో రాశారు ఒక ఆయన, చాలామంది ఒక పుస్తకంతో వస్తారు, ఏదో పెడతారు స్టాల్ అని, బట్ ఇక్కడ ఖర్చులకు కూడా రావు, టీనీళ్ళు కూడా దొరకవు వాళ్ళకి, చాలా ఇబ్బంది పడతారు, అది ఇది అని రాశారు ఆయన. రాస్తే మేము డిస్కస్ చేసుకొని అప్పటికప్పుడు వెంకట్ అసలు మనం ఒక బుక్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకు అవుదా అని చెప్పి హైదరాబాద్ బుక్ ఫేర్ 2018లో ఒక న్యూ వేవ్
న్యూ వేవ్ బుక్ స్టాల్ అని ఒకటి తీసుకొని స్టాల్ తీసుకొని అందులో ఒక్క బుక్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అని చెప్పి 12 మంది రైటర్స్ 12 లవ్ స్టోరీస్ ఆ ఒక్క బుక్ ఒక స్టాల్లో పెట్టి అమ్మడం మొదలుపెట్టగానే అది విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఫేస్బుక్లో. అంటే మంచి ఇది వచ్చింది, జనాలంతా వచ్చారు. ప్లస్ 12 మంది యంగ్ రైటర్స్ అక్కడే ఉన్నాము, అందరూ కలవడం చేయడం అదొక పెద్ద ఈవెంట్ అయిపోయింది. ఆ 1000 పుస్తకాలు 5 రోజుల్లో అయిపోయాయి. ఇంకొక 1000 పుస్తకాలు వేసాం, అవి 10 రోజుల్లో అయిపోయాయి. అంటే మొత్తం 2000. 2000. అది వేసిన తర్వాత ఇక అంటే దీనికంటే ముందే వెంకట్ తన సినిమా కాల్కమీ బుక్ ఒకటి వేసినారు, ఆర్కే పర్స్పెక్టివ్స్ ఆర్కే వాళ్ళు వేశారు. అది వేశారు. దాని తర్వాత ఈ పుస్తకం వేసాము. ఈ పుస్తకం వేసిన తర్వాత మాకు కొన్ని అర్థమైనవి, మార్కెట్ డైనమిక్స్ కానీ బుక్ మేకింగ్ ప్రొడక్షన్ వైజ్ ఉన్న ఇష్యూస్ కానీ కొన్ని అర్థమైంది. అవన్నీ అర్థమైనవి, బట్ అవన్నీ ఎవడో అడ్రస్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఇంకా పాత సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, పాత ఫాంట్సే వాడుతున్నారు, ఈస్థెటిక్స్ లేని కవర్ పేజెస్ ఉన్నాయి, రెగ్యులర్ టెంప్లెట్ డిజైన్స్లో నడుస్తున్నాయి బుక్స్, పేపర్ క్వాలిటీ, ఫినిషింగ్స్ ఇవన్నీ ఏమి అవన్నీ మాకు అప్పుడు అనిపించిన తర్వాత వెంకట్ అప్పుడే డిసైడ్ చేశాడు, వై కాంట్ వి స్టార్ట్ ఏ పబ్లిషింగ్ హౌస్, ఒక 10 పుస్తకాలు వేద్దాం. అందులో ఆయన ఒక 2 ఉన్నాయి, సోల్ సర్కస్ అని సినిమా వ్యాసాలు ఒకటి వేద్దాం, తర్వాత నా కథల బుక్ ఒకటి వేద్దాం అనుకున్నాం, తర్వాత ఇంకో ఫ్రెండ్ది ఇంకో బుక్ వేద్దాం అనుకున్నాం, ఒక 10 బుక్స్ పెట్టుకుందాము, 10 బుక్స్ వేద్దాము, వేస్తే కొంత మార్పు వస్తుందేమో, కొంత చూపిద్దాం, ఇలా చేసుకోవచ్చు అనే దీంట్లో స్టార్ట్ అయ్యింది. అప్పుడు మాకు ఈ ఐడియా స్పార్క్ అవగానే వెంకట్ ఫ్రెండ్ ఎస్డి అని ఉంటారు, ఇన్ఫినిటమ్ వాళ్ళు అనమాట, ఇన్ఫినిటమ్ సంస్థ అధిపతులు వాళ్ళు. వాళ్ళకి చెప్తే ఆయన చాలా తెలుగు బుక్స్ చాలా దారుణంగా వస్తున్నాయి, చాలా తెలుగు రీడబిలిటీ తగ్గిపోతుంది, పుస్తకాలు ఉండాలి అనుకునే ఒక సేమ్ టేస్ట్ కలిగిన వ్యక్తి ఆయన. సరే నేను కూడా ఏదన్నా దీన్ని చేయొచ్చు కదా, నేను కూడా చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి, ఒక 10 బుక్స్ వేద్దామని చెప్పి దిగాం. ఫస్ట్ వెంకట్ బుక్స్, సినిమా కథలు, సోల్ సర్కస్ లాంచ్ చేసాం. ఆ లాంచ్కి అందరు వచ్చారు, విజయ్ దేవరకొండ వచ్చారు, సురేష్ బాబు గారు వచ్చారు, అంత క్రీమ్ ఆఫ్ వీళ్ళు వచ్చారు. అప్పుడు ఆ స్టేజ్ మీద ఎస్డి ఒక మాట చెప్పాడు, వీళ్ళు 10 పుస్తకాలు నా దగ్గరికి వచ్చారు, 10 పుస్తకాలు కాదు, ఇది 25 పుస్తకాల దాకైనా నేను ఉంటాను వీళ్ళతో అదే చెప్పారు. అరే అలా అనుకున్నాం, అలా మొదలు పెట్టాం. కరోనా అనేది చాలా విషాదమైన సమయం అందరి జీవితాల్లో. మాకు విషాదమే ఉండింది, కానీ కొంత టైం దొరికింది. ఆ టైంలో నేను వెంకట్ రోజు మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఆఫీస్లో మేమిద్దరమే ఉండేవాళ్ళం, వెంకట్ నేనే. వెంకట్ ఆఫీస్ పక్కనే కదా ఉండే, వెంకట్ వచ్చేసేవాడు, నేను కిందకు వచ్చేసేవాడు, చేసుకొని ఆ టైం బాగా ప్రొడక్టివ్గా ఒక 20 పుస్తకాలు అట్లా మేము చేసుకొని దాని తర్వాత నుంచి ఇంకా ఆగలేదు, అలా సాగుతూ ముందుకెళ్ళిపోయింది. నాకు లక్కీగా ఎప్పుడో అంటే బేసికల్గా ఆర్టిస్ట్ అవ్వడం, ఎప్పుడో నేర్చుకున్న ఫోటోషాప్లు ఉండడం, దాంతో యాడ్ ఏజెన్సీ పెట్టినప్పుడు ఆ క్రియేటివ్గా ఉండడము, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయడము, ఆ ఈస్థెటిక్గా ఎలా ప్యాకేజ్ చేయాలి ఏదన్నా అనేది నాకు నేను ట్రైన్ అవ్వడము, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా జరిగి అన్వీక్షికి వచ్చేసరికి ఏమైందంటే బాగా ఉపయోగపడింది. కొత్తగా వాడడము, కొత్త కైండ్ ఆఫ్ కవర్స్ చేయడము, కొత్త కలర్ స్కీమ్స్ చేయడము, డిఫరెంట్ టెక్స్చర్స్ వాడడము, ఇవన్నీ అలా కుదిరింది. అంటే మీరు కావల్లో ఉన్నప్పుడు రాయడం, అంటే సైన్ బోర్డులు రాయడం దగ్గర నుంచి కానీ, లేదు ప్యాంప్లెట్లు రాయడం, తర్వాత మీరు గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడం ఆర్షియాలో, ఇవన్నీ కూడా తమాషాగా మీకు అన్వీక్షకెళ్ళి పనికొస్తున్నాయి.
అవన్నీ అలా 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 కుదిరింది. అంటే డెస్టినీ డెస్టినీ మనల్ని ఎలా డ్రైవ్ చేస్తే తెలియదు కదా. బట్ వీటన్నిటిలో నేను అనుకున్నవి, నేను ఇష్టపడిన పనులే చేసుకుంటూ వచ్చాను. అది మరి నాకు అలా కుదిరింది. అన్ని 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 యాడ్స్ చేసినప్పుడు అలాగే చేశాను. ఇప్పుడు కరోనా తర్వాత యాడ్ ఏజెన్సీది తగ్గించాను నేను. బ్రాండింగ్, ఇవి కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ చేయడం తగ్గించి పూర్తి సమయం అన్వేషికకే ఇచ్చేసాను. మీరు సినిమాలకు కూడా వర్క్ చేస్తున్నారు కదా? నేను సినిమాలకి రాస్తుంటాను. నా ఫ్రెండ్ సినిమాలకి వర్క్ చేస్తుంటాను. స్క్రిప్ట్ వైజ్ వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు నేను నా సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నాను. జనవరి నుంచి మేబీ నా సినిమా ప్రయాణం మొదలయ్యి సినిమాల్లో కూడా ఇదే చూస్తానని అనుకుంటున్నాను. అంటే ఏ పనైనా సిన్సియర్గా చేయడం, ఇంట్రెస్ట్గా చేయడం, మనకు నచ్చిన పని చేస్తున్నాం కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ప్రేమ, సమయం, బాధ్యత అది గుర్తిరిగి ఫినిష్ చేయడమే నాకున్న ఇది. అలాగే చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. సో మీరు సినిమాల వైపు సీరియస్గా సమయం కేటాయించడం మొదలు పెడితే అన్వీక్షికి మరి? అన్వీక్షికి ఉంటుందండి, అది ఎక్కడికి పోదు. అన్వీక్షికి ఒక సిస్టమ్ తయారైపోయింది దానికి. అది నేనున్నా లేకపోయినా దాంట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మీ కంట్రిబ్యూషన్ గురించి అన్వీక్షికి డెఫినెట్గా ఉంటుంది. అన్వీక్షికి ఉంటుంది. అన్వీక్షికి ఇవ్వాల్సిన టైం నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటాను, జరుగుతూనే ఉంటుంది. అన్వీక్షికిలో కూడా మధ్యలో ఐ థింక్ ఒక 2.5 years క్రితం అనుకుంటా ముందుకెళ్ళాలా వద్దా అని ఒక సందిగ్ధం కూడా వచ్చినట్టుంది. ముందుకెళ్ళాలా వద్దా అన్న టైంలో మాకు రీడర్స్ రెస్పాన్సే అసలు మీరు ఎలా ఆపుతారు, చేస్తారా అని చెప్పి అప్పుడు చాలామంది మేము మీకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చా అని కూడా అడిగారు. ఒకవేళ ఇష్యూ ఈజ్ విత్ ఫినాన్షియల్ థింగ్స్ అయితే మేము డెఫినెట్గా ఏదైనా మేము హెల్ప్ చేస్తాం అని చాలామంది అడిగితే మేము తీసుకోలేదు ఎవరి దగ్గర. దానికి మేమేం చేసామంటే ఒక స్కీమ్ పెట్టాం. ఒక స్కీమ్ పెట్టి మీరు ఈ పుస్తకాలు కొనుక్కోండి చాలు. మీరు ఈ పుస్తకాలు కొనుక్కుంటే మేము ఇంకా ఇలాంటి పుస్తకాలు వేస్తున్నాం, ఈ కొత్త పుస్తకాలు వస్తున్నాయి, మీకు ఏ పుస్తకాలు కావాలో సెలెక్ట్ చేసుకోండి. అది బాగా జనాలు దాన్ని తీసుకొని సీరియస్గా ఒక సంస్థ ఇదిగా ఉంది అంటే వాళ్ళ బాధ్యతగా దాన్ని ఫీల్ అయ్యి చాలామంది చాలా చోట్ల నుంచి కూడా, అంటే యుఎస్ నుంచి కూడా వాళ్ళు మాకు ఒక సెట్ ఇవ్వండి లేదా 2 సెట్లు ఇవ్వండి, యుఎస్ పంపించలేము కదండి మేము అంత దూరం అంటే, లేదు పలానా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి, మా ఫ్రెండ్కి పంపించండి అని ఆ రెస్పాన్స్ కూడా మనల్ని డ్రైవ్ చేస్తుంది కదా. అంటే నాట్ ఫైనాన్షియల్ థింగే కాదు, ఫైనాన్షియల్ థింగ్ అనేది చాలా పెద్దదే మా మీద బరువు పడుతున్నప్పుడు. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇక ముందుకెళ్ళేలాగా ఉంటాయి కదా ఎవరో. సో చాలా మంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మహి ఎలా ఉన్నావు అనే దానికంటే కూడా అన్వీక్షకి చేస్తున్న పని చాలా గొప్ప పని అండి, మీ ప్రయత్నం చాలా చాలా హానరబుల్ థింగ్ అన్నట్టుగా వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ఏదో చేద్దామని ఒకటైతే డ్రైవ్ చేస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి లాభాల్లో ఉన్నాము అనేది కాదు, కానీ ఒక సిస్టమ్ని రన్ చేసుకుంటున్నాం. ఒక ఆఫీస్ రన్ అవుతుంది, ఒక డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు, ఒక బుక్స్ నెట్వర్క్లో వెళ్తున్నాయి డిస్ట్రిబ్యూషన్కి, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఫ్రిక్షన్ లేదు. ఇంకోటి అన్వీక్షకి టీము మీరు పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ చదువు ఆడియో బుక్స్ అండ్ ఈ బుక్స్. అది కూడా నేను ఆడియో బుక్స్ వేరే యాప్స్లో కూడా విన్నాను. ప్రాబ్లీ చదువు యాప్లో ఉండే స్టోరీ ఆడియో ఏదైతే ఉందో అది మిగతా చాలా ప్రొఫెషనల్గా మల్టీనేషనల్ కంపెనీలు చేసే ఆడియోలకు కూడా ఏమాత్రం తీసిపోదు. అది చదివే వాళ్ళ డిక్షన్ అనుకోండి, లేదంటే ఆడియో క్వాలిటీ అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా మొదలైంది? అన్వీక్షకి మేము మొదలు పెట్టినప్పుడే వెంకట్కి ఈ బుక్స్ వీటిలో కూడా మన పుస్తకాలన్నీ తీసుకురావాలి అనే ఒక ఇది ఉండేదన్నమాట.
దానికి మేము చాలా ట్రై చేసాం. తెలుగు పుస్తకం ఈ బుక్‌గా ఎందుకు ఉండట్లేదు? ఉంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి? కిండెల్ అన్ని భాషల్లో ఉంది అమెజాన్ కిండెల్. తెలుగుకి మాత్రం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక చిన్న దీంట్లో అమెజాన్‌లో పనిచేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ కిండెల్ దీనికి పనిచేస్తున్న వాళ్ళతో కూడా మీరు చేస్తానంటే మేము సపోర్ట్ చేస్తాం, మేము కంటెంట్ ఇస్తాము అది అట్లా కూడా. సో వాళ్ళకి తెలుగు రీడర్షిప్, తెలుగు మార్కెట్ చాలా తక్కువ అన్న రెస్పాన్స్ అయితే ఉంది. డైరెక్ట్గా చెప్పలేదులే కానీ అలాంటి ఒక రెస్పాన్స్ మాకు వచ్చిందనమాట. అప్పుడు వెంకట అసలు ఇదంతా ఎందుకు, మనమే ఎందుకు ట్రై చేయకూడదు అనే ప్రయత్నాల్లో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, చిన్న చిన్నగా చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉన్న టైంలో చాలామంది మిత్రులు కూడా మనం చేద్దాము, ఇన్వెస్ట్ చేద్దాము, ఇది మంచి ఐడియానే అని అట్లా ఉన్న టైంలో సేమ్ ఇలాగే ఆలోచిస్తూ ఏదో కింద మీద పడుతున్న సంజయ్ అనే ఒక మిత్రుడు తగిలాడు. ఆయన హీజ్ ఎ టెక్కీ, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఐటీలో ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన ఈ తెలుగు లిటరేచర్ యాప్ ఒకటి చేయాలి అని చెప్పి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాకు వచ్చి కలిశాడు. వచ్చి కలిస్తే తెలిసింది ఏంటంటే అతను మా కావలివాడే, కావలి రూట్స్ ఉన్న అతను. బట్ ఎక్కడ చదువుకుని అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు. సరే వాళ్ళ బంధువులు ఎవరు, నా ఫ్రెండ్స్ అంతా కామెంట్ చేసుకున్న తర్వాత ఆయన అదే ఆయన విజన్ ఆయన చెప్పాడు, చదువు యాప్ చేద్దామని. ఇంకా వెంకట్ దాన్ని మొత్తం సీరియస్గా తీసుకొని చేసి రైటర్స్ని కలిసి వాళ్ళ దగ్గర కంటెంట్ రైట్స్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ చేశాను. దానికి లక్కీగా సుకుమార్ గారు కూడా బాగా ఇంప్రెస్ అయ్యి ఆయనే వాలంటరీగా నేను ఏదైనా చేయాలి, మీకు ఏం చేయమంటారు అని అంటే, సార్ ఇట్లా ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ ఉంటారా అది అంటే ఉంటామని చెప్పి ఆయన ఫోటో షూట్ చేయించి చేయండి అని చెప్పి బుక్ ఫెయిర్లో అంతా లాంచ్ చేసి బాగా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు చదువులో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా? మాకు 10,000 పైన చూపిస్తుంది మీకు యాప్లో కూడా. 20,000 దాకా ఉండొచ్చు, అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్నిట్లో. క్రితం సంవత్సరం అన్వీక్షకి చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఏమిటంటే ఒకేసారి తెలుగులో దాదాపుగా 27-28 నవలలు తీసుకురావటం. రకరకాల జానరీస్లో మీరు నవలలు తీసుకొచ్చారు. ఇన్ని నవలలు ఒకేసారి తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? ఆ ప్రశ్నలకు వెళ్ళబోయే ముందర అసలు ఇంకా వీటిల్లో ఏమన్నా రిలీజ్ చేయాల్సినవి నవలలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఎగ్జిబిషన్కి, లేదంటే అన్నీ రిలీజ్ చేసేసారా? ఇంకా 2 ఉన్నాయండి. మెయిన్ ప్రైజ్ నవల్స్ 2 ఉన్నాయి. అది బుక్ ఫేర్కి తీసుకొస్తున్నాము. కడలి చిక్లిట్ అని, కడలి సత్యనారాయణది, అనుకోకుండా అని బూదూరు సుదర్శన్. ఈ 2 నవల్స్ బుక్ ఫేర్కి తీసుకొచ్చామని ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టారు? అంటే బేసిక్ ఇదేంటంటే అసలు అన్వీక్షకి మెయిన్ విజన్ కూడా ఏంటంటే నవల్స్ రావాలా అనేది వెంకట్కి ఫస్ట్ నుంచి ఉన్న. కథలు కాదు మార్కెట్ని కానీ దేన్నైనా నిలబెట్టేది, కథ కాదు నవల, స్పాన్ కానీ అవి ఉండాలి అనేది వెంకట్ ఆలోచన. దానికి అనుగుణంగానే మేము నవల్స్ అవన్నీ వేస్తూ వచ్చింది అన్వీక్షకి. దీంట్లో ఈ చదువు అది పెట్టిన తర్వాత మనకు కూడా కొంత కంటెంట్ కావాలి కదా, చదువు ఒరిజినల్స్ లాగా ఒక కంటెంట్ కావాలి కదా అని చెప్పి మేము ఒక నవల్ల పోటీ ఒకటి పెడదాం అని మంచి ప్రైజ్ మనీ పెట్టి దిగాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అనుకోలేదు మేము, దాదాపు 180 నవల్స్ వచ్చినాయి తెలుగులో. ఆ 180 నవల్స్ చదవడము, దాన్ని ఫిల్టర్ చేయడము, దాని తర్వాత అంటే రెస్పాన్స్, అంటే కథలు ఎవరు రాస్తున్నారు, నవల్స్ ఎవరు రాస్తున్నారు అనే పరిస్థితి నుంచి ఉన్న మన తెలుగు ఇది అన్వీక్షకి చదువు సంయుక్తంగా నిర్వహిస్తున్నామని ఒక పోస్టర్ పెట్టగానే ఒక 180 నవల్స్ వచ్చినాయి. సరే అన్నిట్లో అవి క్వాలిటీ ఉందా, ఏ స్టేజ్లో ఉంది అనేది, అంటే ఇయర్ విపరీతంగా ప్రొడక్టివ్గా కానీ విపరీతమైన స్ట్రెస్తో కానీ వర్క్ చేసిన ఈవెంట్ అది.
అంటే ఇన్ని నవల్స్ చదవడము, ఫిల్టర్ చేయడము, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయడము, సెలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ రైటర్‌తో మాట్లాడి ఎడిట్ చేయడము, ఇవన్నీ వీటన్నిటిలో వెంకట్, నేను అందరం బాగా ఇదయ్యామనమాట. తర్వాత వెంకట్ ఐడియానే ఇది. అసలు ఇవన్నీ మనం ప్రింట్‌లోకి తీసుకొనొద్దాము, తీసుకొస్తే బావుంటది. అంటే మేము ఫస్ట్ ఐడియా లేదు ప్రింట్‌లో ప్రైజ్ నవల్స్ వరకు ఏద్దామని అనుకున్నాం. ఈ చదువు ఒరిజినల్స్ అవి కూడా అన్నీ కలిపి ఇప్పుడు 27 బుక్స్ వేసామనమాట. నవల్స్, ఓన్లీ నవల్స్. వేటికి అవి డిఫరెంట్ జానర్స్. వేటికి ఆ రీడర్స్ దానికున్నారు. సో, బాగుంది రెస్పాన్స్ కూడా ఆ నవల్స్‌కి. మంచి రెస్పాన్స్ ఉంది. దీంట్లో మొహమ్మద్ గౌస్ రాసిన నవల దాదాపు 10,000 కాపీలు దాటిందనుకుంటా. 10,000 దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు స్వప్నప్రియ గంజి గారు రాసిన 'నాలో ఉన్న ప్రేమ' అది కూడా 3 ప్రింట్స్ అయినాయి ఇప్పటికి. 3 ఎడిషన్స్. 3,000. మాకు ఎడిషన్ 1000. 'దట్ లాస్ట్ మెలడీ' అని భవ్య శర్మ అని ఒక అమ్మాయి రాసింది. ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఎక్కడ ఏ కథ కూడా రాయలేదు. ఫస్ట్ తన నవలే ఇది రాసింది. ఆ అమ్మాయిది చాలా బాగోతుంది నవల. సో ఇప్పుడు కొత్తగా రిలీజ్ కాబోతున్న మీ మొదటి కథల పుస్తకం 'గన్స్ అండ్ మాన్సూన్స్', దీని కథల గురించి చెప్పండి. ఈ కథలు ఎప్పటి నుంచి రాస్తున్నారు? అన్నీ ఈ మధ్య రాసినవా, లేదంటే చాలా కాలం నుంచి మీరు రాస్తూ వస్తున్నవన్నీ కలిపి తీసుకొస్తున్నారా? లేదండి, నేను ఫస్ట్ రాసింది అంటే బ్లాగ్స్ ఆ టైంలో ఏదో కొంత రాసుకున్నాను కొన్ని కథలు. అవి ఇప్పుడు డిజోన్ చేసుకుంటున్నానులేండి. నేను ఫస్ట్ కథ 2013 అండి, సాక్షిలో పడింది, ఊదారంగు చినుకులని. దాని తర్వాత వదిలేళ్ళని జోళ్ళని సాక్షిలోనే పడింది 1 year తర్వాత. దాని తర్వాత రైటర్స్ మీట్కి వెళ్ళినప్పుడు అడపదడప రాస్తూ ఉన్నాను. దానికి మెయిన్ కారణం అంటే ఒక మీడియా లేకపోవడం అని నేను అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు నా కథ పెద్ద కథ రాయాలనుకోండి, అది ఏ పత్రిక వేసుకోదు. ఒక్కో పత్రికకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం రాయాలి. నేను అట్లా రూల్స్కి వాటికి పెట్టుకొని రాయలేను. నాకు ఏదన్నా ఫ్రీ థాట్, ఇప్పుడు ఒక ఇష్యూ ఏదైనా చెప్పాలి, ఒక కథలాగా చెప్పాలంటే కొంత రీసెర్చ్ చేసుకొని ఫిక్స్డ్ టైమో ఫిక్స్డ్ పేజెస్ పెట్టుకొని రాయలేను. అది నా వీక్నెస్. సో అలా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పత్రిక ఉందండి, మనకు ఏదైనా కథ వేస్తారు అనుకుంటే దానికోసం రాసుకుంటాం కదా, మోటివేషన్ ఉంటుంది కదా. అలా లేవు పత్రికలు అప్పుడు, ఇప్పుడు లేవులేండి. వెబ్ మ్యాగజైన్స్లో నిడివి సమస్య అంటే లేదనుకుంటా కదా. వెబ్ మ్యాగజైన్స్ తక్కువ కదా, ఎలాగైనా విజిబిలిటీ తక్కువ ఉంటుంది కదా. విజిబిలిటీ తక్కువ అంటే తక్కువ ఉంది కాబట్టి రాయలేదని కాదు, మోటివేషన్. ఆ మోటివేషన్ కదా, మనం రెస్పాన్స్ కోరుకుంటాము, ఎవరైనా ఇంకోళ్ళు చదివితే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి. అది ఉన్నప్పుడు ఇక అడపదడప రాయడమే. అంటే రైటర్స్ మీట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్త కథ అని ఒకటి పెట్టే, కొత్త కథలో ఒక కథ రాపిచ్చేవాళ్ళు, దానికి రాస్తూ వచ్చాను. అట్లంతా రాసిన కథలే ఒక 6 ఉన్నాయి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ బుక్ కోసం ఇంకో 4 కథలు రాశాను. 10 కథలు. దేని గురించి కథలు? థీమ్స్, ఎలాంటి థీమ్స్ మీరు తీసుకొచ్చారు ఈ కథల పుస్తకం ద్వారా? అదే నేను ఫస్ట్ నుంచి ఉన్న ఇదే అండి, నేను ఇందాక చెప్పాను కదా, ఏదన్నా కొద్దిగా బ్రేక్ చేసి రాయడము, టెంప్లెట్లో ఏది ఉండాలనుకోకపోవడము, ఇది ఎందుకు ట్రై చేయట్లేదు అనే ఒక ఇది, ఆ టెంపర్మెంట్, ఇవన్నీ ఉన్న నేను రాసిన కథలు. డెఫినెట్గా నేను అనుకోవడం ఏంటంటే, చాలా కొత్త కథలు అయితే రాశాను. చాలా కొత్త లింగో ఉంటుంది, చాలా కొత్త వెర్స్ ఉంటుంది, చాలా కొత్త థాట్ ఉంటుంది. మీకు రెగ్యులర్ కథ అవన్నీ బ్రేక్ చేసి రాసిన కథలు అవి. సరే, అవన్నీ ఎలా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని రాసినవి అయితే కాదు. జస్ట్ నా థాట్, అది ఎంత ఆనెస్టీగా రాశాను, ఎంత కొత్తగా ప్రజెంట్ చేశాను,
ఆ, అనే దాని మీద రాసిన కథలు అవి అవి అలా చూడాల్సిన కథలే. డెఫినెట్గా అందరికి నచ్చుతాయని కూడా అనుకుంటున్నాను నేను. చాలా సంతోషం మహి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు ఈ కథల పుస్తకంతో మొదలుపెట్టి ఇంకా ఎన్నెన్నో కథలు ఇలానే రాస్తూ ఉండాలని, పుస్తకాలు మీరు పబ్లిష్ చేయాలని, మీ రచనలు అలాగే సినిమా కథలు కూడా మంచివి రాసి మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నాకు నాకు నన్ను ఫస్ట్ నా పుస్తకం వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసింది ఇప్పుడు ఈ హర్షణీయం వాళ్ళే. నా కథ వచ్చినప్పుడు నారంజ రంగ శ్రీరామవర్కులు అనే కథ అది చాలా అంటే చాలా మందికి అర్థం కాలేదనో, చాలా సర్రియల్గా ఉందనో, అలా ఉన్న దాంట్లో ఒక నలుగురు ఫ్రెండ్స్, నలుగురు రీడర్స్ వాళ్ళు చదివి వాళ్ళ రెస్పాన్స్ని మీరు రికార్డ్ చేయడము, అది అది చాలా నాకు ఇదనిపించిన విషయం అనమాట. దాని తర్వాత ఇప్పుడు నా పుస్తకం వస్తున్నప్పుడు మరి మీకు తెలుసో తెలియకో మనం ఇలా ప్లాన్ చేసామో కాదు, కానీ జస్ట్ మీరు ఇంటర్వ్యూ అడిగిన తర్వాత చెప్పాను నేను మీకు నా బుక్ వస్తుందని. ఓ అద్భుతం అండి, అదైతే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అన్నారు. సో ఆ అవకాశం కల్పించిన హర్షణీయంకి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. ప్లస్ నాకు ఇష్టమైన అనిల్ కుమార్ గారితో నేను ఇంతసేపు మాట్లాడడం కూడా నాకు మంచి నా థాట్స్ అన్నీ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను మీకు. నా కథలన్నీ కొద్దిగా వేరే వరల్డ్లో ఉంటాయి, అంటే చాలా సర్రియల్గా ఎక్కడో జరిగినట్టు ఏవో పేర్లతో వేరే వరల్డ్లో ఉన్నట్టుగా ఉంటాయి అని అంటారు చాలామంది. ఈ సంకలనంలో ఒక 2 కథలు రాశాను. ఆ 2 కథలు మన నెల్లూరు యాసలో రాశాను. వెరీ లోకల్ కథలు అవి. అవి డెఫినెట్గా మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగానండి, సంతోషంగా హర్షణీయంలో చదువుతాం. అందులో నెల్లూరు కథలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.